హలో, వెల్కమ్ టు ట్రేడింగ్ యూన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో 12 థింగ్స్ ఎవ్రీ ట్రేడర్ నీడ్స్ టు నో అబౌట్ దిస్. ఓకే, 12 విషయాల గురించి ప్రతి ట్రేడర్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే ట్రేడింగ్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అనుకుంటున్నారో, లేకపోతే ఫ్యూచర్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియోలో చెప్పిన 12 థింగ్స్ని డెఫినెట్గా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 1, ట్రేడింగ్లో చాలామంది చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ట్రేడింగ్ని 9:15 నుండి 3:30 వరకు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఎప్పుడు కూడా ట్రేడింగ్ డిమాండ్స్ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ డిమాండ్స్ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే 9:15 నుండి 3:30 వరకు కంటిన్యూస్గా కూర్చొని ట్రేడ్ చేస్తూ ఉంటే మీరు నష్టపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, నష్టపోవడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందే తప్ప మీరు ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అంటే ఎక్సెప్ట్ స్ట్రాంగిల్ అండ్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళు అయితే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు. ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ ఇంట్రాడేలో బై అండ్ సెల్ చేసి ప్రాఫిట్ చేయాలి అనుకుంటారు కదా. ఎవరైతే స్టాక్స్లో ఇట్లా ప్రైస్ యాక్షన్ చూస్తారో వాళ్ళైతే డే మొత్తం ట్రేడ్ చేయకూడదు. మార్నింగ్ 1 hour ఆర్ ఆఫ్టర్నూన్ 12:30 తర్వాత ఆర్ 1:30 తర్వాత మాత్రమే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. మొమెంటం ఉండే టైంలో ప్లాన్ చేసుకోండి. మొమెంటం లేని టైంలో ఎక్కువగా స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. ఓకే, అండ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం రిపీటెడ్గా ట్రేడ్స్ తీసుకుంటే ఆ రోజు మనకు అది బిగ్గెస్ట్ లాస్ డే అయిపోతుంది. సో ట్రేడింగ్ మనకి 9:15 నుండి 3:30 వరకు కాదు. మొమెంటం ఉన్నప్పుడు మార్నింగ్ 1 hour నుండి లేకపోతే ఆఫ్టర్నూన్ 1 hour ఇలా ప్లాన్ చేసుకోండి. నెంబర్ 2, టూ మచ్ అనాలిసిస్ చేసేస్తారు. వివిఎఫ్ యూజ్ చేస్తారు, మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తారు, ఆర్ఎస్ఐ యూజ్ చేస్తారు, ఎంఏసిడి యూజ్ చేస్తారు, రకరకాల ఇండికేటర్స్ యూజ్ చేస్తారు, ప్రైస్ యాక్షన్ అంటారు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటారు, అండ్ రిమైనింగ్ చాలా దాంట్లో యాడ్ చేసి దాన్ని ఆ ట్రేడింగ్ని మరీ కాంప్లికేట్ చేసేస్తారు. అంటే టూ మచ్ అనాలిసిస్, యూసి పెరాలసిస్ అంటారు. అంటే ఎక్కువగా అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అసలు ట్రేడ్స్ దొరకవు. ఓకే, అసలు ట్రేడ్స్ దొరకవు. అలా అని చెప్పి అసలు అనాలిసిస్ చేయకుండా మనం గ్యాంబ్లింగ్ లాగా ట్రేడింగ్ చేస్తే మాత్రం అసలు నష్టపోతాం. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది మరీ హై పిచ్లో ఉన్నా కూడా మనకు నచ్చదు, లో పిచ్లో ఉంటే అసలు వినపడదు. సో ఎప్పుడు కూడా ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అదేవిధంగా ట్రేడింగ్లో టూ మచ్ అనాలిసిస్ చేసుకోకూడదు. అట్లీస్ట్ అంటే ఒక 2 ప్రాబబిలిటీస్ మనకి బయింగ్ సైడ్ కనిపించింది అంటే ఓకే నేను ట్రేడ్ తీసుకుంటాను. అండ్ అదేవిధంగా 2 ప్రాబబిలిటీస్ అంటే 2 steps నాకు ఇండికేటర్ ఒక ప్రైస్ యాక్షన్ నాకు డౌన్ సైడ్కి చూపించింది అంటే డౌన్ సైడ్కి ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటానే తప్ప టూ మచ్ అనాలిసిస్ చేస్తే అసలు ట్రేడ్స్ దొరకవు. అనవసరంగా ట్రేడ్ దొరకకుండా మనం అనాలిసిస్ చేసి డే మొత్తం వేస్ట్ చేసుకుంటాం. అలా మాత్రం చేయకండి. అండ్ ఈ పాయింట్ని కూడా టూ మచ్ అనాలిసిస్ చేయడం కూడా అవాయిడ్ చేయండి. అండ్ నెంబర్ 3, ఓవర్ ట్రేడింగ్ అనేది వెరీ బ్యాడ్ థింగ్ అండి. అంటే ఇప్పుడు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, ఇంకో స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, అంతే. దట్స్ ఇట్. 3 trades per day, దట్స్ ఇట్. 3 trades తర్వాత మనం అసలు ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే 3 trades తర్వాత మీరు అగైన్ ట్రేడ్ చేసినా కూడా మీ ఈ లాసెస్ని కవర్ చేయదు. ప్రతి ఒక్కరి బిగ్గెస్ట్ లాసింగ్ డేస్లో మనం చూసుకుంటే ఓవర్ ట్రేడింగ్ ఉంటుంది. ఓవర్ ట్రేడింగ్ అంటే కంటిన్యూస్గా ట్రేడ్స్ తీసుకోవడం, ఒక ప్రతి క్యాండిల్ డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది, అప్ సైడ్కి వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఓవర్ ట్రేడింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ 4th పాయింట్, స్టాప్ లాస్ రిస్క్ రివార్డ్. స్టాప్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ తీసుకుంటారు, రివార్డ్ వచ్చినప్పుడు చాలా చిన్నది తీసుకుంటారు. ఇలా చేయకండి. స్టాప్ లాస్ అనేది చిన్నది తీసుకోండి. చిన్నది అంటే ఒక కన్వీనియంట్గా మార్కెట్ వచ్చి టక్కని హిట్ చేసి వెళ్ళిపోకుండా మనం అట్లీస్ట్ 15 minutes క్యాండిల్ లో కిందనో లేకపోతే అట్లీస్ట్ మీ క్యాపిటల్లో ఒక 1%, 2% మాత్రమే స్టాప్ లాస్ తీసుకోండి. లేదు సపోజ్ ఒక 100 rupees స్టాక్ ఉంది, 1 rupee స్టాప్ లాస్ ఉంటుందండి. ఇంట్రాడే ట్రేడింగ్లో స్టాప్ లాస్ 100 rupees స్టాక్కి 1 rupee స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, ఇంకా 1000 rupees స్టాక్కి ఒక 10 points ఆర్ 15 points స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా 2000 rupees స్టాక్లో మనం ట్రేడ్ చేసేటప్పుడు 20 points, 25 points ఇలా స్టాప్ లాస్ ఉండాలి తప్ప 2000లో 1900 స్టాప్ లాస్, 1950 స్టాప్ లాస్ ఇలా స్టాప్ లాస్ పెడతాం, బాగుంది. రిస్క్ రివార్డ్, 1 dayలో ఒక స్టాక్ ఎంత మూవ్ అవ్వగలదు, ఒక మేజర్ లార్జ్ క్యాప్ స్టాక్ ఎంత మూవ్ అవ్వగలదు,
అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిస్క్ రివార్డ్. మనం 1000 రూపీస్ రిస్క్ తీసుకుంటే 2000 రివార్డ్ ఆర్ 3000 రివార్డ్ని ప్లాన్ చేసుకోవాలి తప్ప మనం 2000 రిస్క్ని 1000 రివార్డ్ని 2000 రిస్క్ని 500 రివార్డ్ని ప్లాన్ చేసుకోకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వదిలేయడం, దట్స్ ఇట్. స్టాప్ లాస్ తీసుకున్నామా, రివార్డ్ వచ్చే వరకు వెయిట్ చేసామా, వదిలేసామా, దట్స్ ఇట్. ఇంకా స్టాప్ లాస్ మధ్యలో హిట్ అయిపోతుందేమో అని భయపడడం, లేకపోతే రివార్డ్ మన ప్రాఫిట్ అనేది మళ్ళీ వెళ్ళిపోతుందేమో అని చెప్పి భయపడడం, ఇలా చేస్తే మనం ఎప్పటికి కూడా ట్రేడింగ్లో ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో అతి కష్టమైన పని ఏంటంటే రివార్డ్ హోల్డ్ చేయడం. నాకు అది ప్రాక్టీస్ అవ్వడానికి 1.5 year పైనే పట్టింది. ఎందుకంటే స్టాప్ లాస్ తీసుకునేవాడిని, బట్ రివార్డ్ దగ్గరికి వచ్చేసరికి దానికి హోల్డ్ చేయాలి అంటే చాలా భయం వేసేది. అంటే క్వాంటిటీ తగ్గించుకుంటూ వెళ్తే అది మనకు కొంచెం బాగుంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రివార్డ్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ 2 or 1.95 to 2.5 ఇలా తీసుకుంటేనే మీరు ట్రేడింగ్లో ముందుకు వెళ్ళగలరు, లేకపోతే అసాధ్యం. లేదు, ఇన్ కేస్ మీకు ఆ రివార్డ్ హోల్డ్ చేయలేకపోయినప్పుడు మీరేం చేస్తారు అంటే, లేకపోతే హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. వన్స్ 1:1 వచ్చిన తర్వాత హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి, అండ్ దాని తర్వాత రిమైనింగ్ కూడా హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అయింది. ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుంటాను, దాని తర్వాత అగైన్ ఇంకో హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఓవరాల్గా 1.5 మాత్రమే వచ్చినట్టు. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ప్రతిదీ కూడా ఈ వీడియోలో పాయింట్స్ అయితే చెప్తున్నాను. డెఫినెట్గా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో నో రివెంజ్ ట్రేడింగ్. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే, మార్కెట్ ఫాలో అవుతుంటే వీళ్ళు బయింగ్ సైడ్కి వెళ్తారు, మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే సెల్లింగ్ సైడ్కి వెళ్తూ ఉంటారు. నో రివెంజ్ ట్రేడింగ్. మార్కెట్ ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ వెళ్ళడం. ట్రెండ్ ట్రేడింగ్, బిగినర్స్ ఎవరైనా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ట్రెండ్ ట్రేడింగ్ని ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడింగ్ ఫాలో అయితే మీరు ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది బాగుంటుంది. మార్కెట్ అగైనెస్ట్గా వెళ్తే డెఫినెట్గా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, పడేదాన్ని మనం బై చేయకూడదు, పెరిగేదాన్ని మనం సెల్ చేయకూడదు. 6th పాయింట్, ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నాం కదా, కొంతమంది సపోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు ఏమి చూడకుండా మార్కెట్ అలా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు బై చేసేస్తారు, అలా పెరుగుతూ ఉంటే సెల్ చేస్తుంటారు. అట్లీస్ట్ ఒక ప్రైజ్ యాక్షన్, చిన్న ప్రైజ్ యాక్షన్, 1 minute చార్ట్లో కాదు, 1 minute చార్ట్లో చూడకండి, 5 minutes టైం ఫ్రేమ్లో ఒక చిన్న ప్రైజ్ యాక్షన్ అప్ సైడ్కి కనిపిస్తే, అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా కూడా కనిపిస్తే అప్పుడు మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని మన మైండ్లోకి రావాలి తప్ప, మార్కెట్ పడుతూ ఉంటే మనం ఇమీడియట్గా వెళ్ళి బై చేసేసాం అనుకోండి, అది డెఫినెట్గా ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు స్టాప్ లాస్ కూడా కట్ చేయలేరు. డెఫినెట్గా అది మీకు ఫ్యూచర్లో పెద్ద లాస్ని తెచ్చిపెట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, అక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ కనిపిస్తేనే మనం బై ఆర్ సెల్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ 7th పాయింట్, చాలామంది ట్రేడింగ్లో స్టార్ట్ చేసిన 1 year లోపు లేకపోతే 1.5 year లోపే ఆప్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఆప్షన్స్లో వోల్టాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఒక సెకండ్స్ మినిట్స్లో కూడా మీ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ సైడే చూస్తారు. పాజిటివ్ సైడే చూస్తారు. మనం ఆప్షన్ బై చేసేస్తే డెఫినెట్గా చాలా ప్రాఫిట్ చేసేస్తాం, సడన్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది అని కాదు. 1-2 సార్లు మాత్రమే సడన్గా ప్రాఫిట్ వస్తుంది. రిమైనింగ్ 8 times 7 times చాలా సడన్గా, చాలా ఫాస్ట్గా మీకు లాస్ తెచ్చిపెడుతుంది. ఆ లాస్ కట్ చేయలేక దాన్ని యావరేజ్ చేసుకుంటూ మీరే నష్టపోతారు. సో డైరెక్ట్గా ఆప్షన్స్లోకి అడుగు పెట్టకండి. ఆప్షన్స్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఈక్విటీలో ట్రేడ్ చేయండి. ఫస్ట్ ఈక్విటీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈక్విటీ. అది కూడా ఒక 50 shares 20 sharesతో ఇంట్రాడేలో ప్లాన్ చేసుకోండి. డెలివరీలో ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్. స్టాప్ లాస్ చూసుకుంటూ మనకి 1 year 1.5 year టైం పట్టొచ్చు. బట్ ఆప్షన్స్లోకి వెళ్తే చాలామంది నష్టపోయేది కూడా అక్కడే. ఆప్షన్స్లోకి వెళ్ళి చాలామంది నష్టపోయి వాళ్ళు చాలా వరకు చాలా కింద స్టేజ్కి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆప్షన్స్కి వెళ్ళకండి. మీకు ఫస్ట్ ఈక్విటీలో వోల్టాలిటీ అర్థమైంది అనుకోండి, దాని తర్వాత ఆప్షన్స్లో వోల్టాలిటీ అనేది అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది. ఆప్షన్స్లో దిగిన తర్వాత మీకు మైండ్, మీ ఐక్యూ లెవెల్స్ అనేవి బాగా పడిపోతాయి. ఎప్పుడు గుర్తుపెట్టు, మీ ఐక్యూ లెవెల్స్. మనం చాలా అనుకుంటాం, ఈ ప్లేస్కి వెళ్తే బై చేసేయాలి, ఈ ప్లేస్కి వెళ్తే సెల్ చేసేయాలి, ఇక్కడ స్టాప్ లాస్ కట్ చేసేయాలి, ఇక్కడ వరకు రిస్క్ రివార్డ్ హోల్డ్ చేసుకోవాలి అని చెప్పి చాలా అనుకుంటాం. బట్ ఆప్షన్స్లో ఆ వోల్టాలిటీ చూసినప్పుడు మీకు మైండ్ అనేది స్టాప్ అయిపోతుంది, మీ ఐక్యూ లెవెల్స్ అనేవి పడిపోతాయి. సో ఆప్షన్స్లోకి డైరెక్ట్గా వెళ్ళకండి. అండ్ 8th పాయింట్, పొజిషన్ సైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు అంటే, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న 1 lakh అమౌంట్ కావచ్చు, 5 lakhs కావచ్చు, 10 lakhs కావచ్చు, ఇలా
వాళ్ళ అమౌంట్ని మొత్తం తీసుకెళ్ళి డైరెక్ట్గా డిప్లాయ్ చేసేస్తారు, ఒక ట్రేడ్లో డిప్లాయ్ చేసేస్తారు. ఆ ట్రేడ్ పాజిటివ్గా వెళ్ళింది అనుకోండి, స్టార్టింగ్లో ఫస్ట్ ట్రేడ్ అనేది పాజిటివ్గా వెళ్తుంది, ఎందుకంటే దాన్ని బిగినర్స్ లక్ అంటారు. ఓకే, బిగినర్స్ లక్ అంటే స్టార్టింగ్లో ఎవరు వచ్చినా కూడా మార్కెట్ అనేది ఒక గిఫ్ట్ ఇచ్చి లోపలికి తీసుకొచ్చి పెడుతుంది. ఓకే, ఎందుకంటే ఆ ఫస్ట్ రోజే లాస్ వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళు ట్రేడ్ చేయడానికి రారు, అలా అని చెప్పి ఉండదు. ఓకే, సో బిగినర్స్ లక్ ఉంటుంది. చాలామంది నేను చూశాను, నాకు కూడా చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళ ట్రేడర్స్ కూడా బిగినర్స్ లక్ అంటే స్టార్టింగ్లో రాగానే ఇమీడియట్గా ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ చూసి వాళ్ళు ఏమవుతుందంటే నిజంగా డైలీ మనం ఇంత ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనే ఒక ఆప్షన్కి వెళ్ళిపోయి ఇంకా చాలా అమౌంట్ని తీసుకొచ్చి దాంట్లో డిప్లాయ్ చేసేస్తారు. అలా చేయకండి. ఎవరైనా కూడా స్టార్టింగ్లో ఎంత డబ్బున్నా కూడా, ఎంత ఉన్నా కూడా 10,000 5,000 ఇలా రండి. ఇలా వస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు దాంట్లో ఉన్న వోల్టాలిటీ అర్థమవుతుంది, దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం డైరెక్ట్గా మన వారన్ బఫెట్ గారి ఒక కోట్ ఉంది కదా, అన్ని ఎగ్స్ తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా. అసలు ట్రేడింగ్లో అయితే మొత్తం క్యాపిటల్ని డిప్లాయ్ చేయకూడదు. ఈవెన్ 10% కూడా హార్మ్ఫుల్ అని చెప్పి నా ఒపీనియన్. ఓకే, ఎందుకంటే 10 lakhs ఉన్న వాళ్ళు 1 lakh తీసుకొని వచ్చినా కూడా అది హార్మ్ఫుల్. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ ఒక బిగినర్స్ కింద కొంత అమౌంట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ మొత్తం మార్కెట్ పట్టుకెళ్ళిపోతుంది. ఇంకా కూడా డిమాండ్ చేస్తుంది, మీ చేత లోన్స్ తీపిస్తుంది, మీ చేత క్రెడిట్ కార్డ్స్ గీయిస్తుంది, ఇంకా మీ చేత మొత్తం కూడా ఎన్ని చేయకూడని పనులన్నీ చేయిస్తుంది మార్కెట్. ఎప్పుడైతే మీరు ఆ సర్కిల్లో ఎప్పుడైతే మీరు ఇరుక్కుంటారో అవన్నీ చేయాల్సి వస్తుంది. సో మీరు పొజిషన్ సైజింగ్ అనేది బాగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న 10% క్యాపిటల్తోనే ట్రేడ్ తీసుకోండి. రిమైనింగ్ 90% క్యాపిటల్ని చాలా దూరంగా ఉంచండి. ఇన్ కేస్ మీకు ఆ మనీ మీ అకౌంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీ ఫాదర్ అకౌంట్కో, మదర్ అకౌంట్కో, బ్రదర్ అకౌంట్కో, సిస్టర్ అకౌంట్కో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి పెట్టేయండి. మీ దగ్గర అమౌంట్ అయితే ఉంచుకోకండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ ఉంచుకోకండి. ఇన్ కేస్ మీకు లాస్ అయితే మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి వాళ్ళకి చెప్పండి, ఇంత లాస్ అయింది, ఏం చేయమంటావు, ఇంకా అమౌంట్ పెట్టమంటావా లేదా అని చెప్పి మీరు అది కన్ఫర్మ్ చేసుకోండి. లేకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుందండి. అండ్ 9th పాయింట్, బిగ్ లాసెస్ బిగ్ ప్రాఫిట్స్. చాలా మందికి కామన్ థింగ్. ఇప్పుడు బిగ్ లాసెస్ వచ్చాయి అనుకోండి, బిగ్ లాసెస్ అనేది వెరీ కామన్ థింగ్. ఎందుకంటే నాకు రీసెంట్ టైమ్స్లో వచ్చాయి, చాలా సార్లు దానికి ముందు కూడా వచ్చున్నాయి. ఓకే, అంటే బిగ్ లాసెస్ అనేది వెరీ కామన్ థింగ్. ఎంత సైకాలజీ మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తాం. ఓకే, వెరీ కామన్ థింగ్. అండ్ అదే విధంగా బిగ్ లాసెస్ అనేవి వస్తాయి. మన క్యాపిటల్లో 5% పోవచ్చు, 10% పోవచ్చు. బిగ్ లాసెస్ అంటే క్యాపిటల్లో 5 or 10% గురించి చెప్తున్నానే తప్ప బిగ్ లాసెస్ అంటే మరి క్యాపిటల్ మొత్తం పోవడం కాదు. క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ట్రేడర్గా మన ఫస్ట్ రూల్ అది. ఓకే, సో బిగ్ లాసెస్ అనేది కామన్ థింగ్. బట్ ఆ బిగ్ లాసెస్ తర్వాత మీరు ట్రేడ్ చేయకండి. పెద్ద లాసెస్ వచ్చాయి, మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో 50% పోయిందంటే ఇంకా ట్రేడ్ చేశారంటే రిమైనింగ్ 50% కూడా పోతుంది. అదైతే చాలామంది 99% మెంబర్స్కి అదే జరిగింది. బట్ మీరు ఆ 1%లో ఉంటారు అని ఒక ఒపీనియన్తో ఉండకండి. ఓకే, ఆ 1%లో మీరు ఉంటారు అని ఒపీనియన్తో ఉండకండి. ఎందుకంటే ఆ 1%లో మీరు ఉండరు అని చెప్పి నాకు నమ్మకం. ఓకే, ఎందుకంటే అది భయంకరంగా లక్ ఉన్న వాళ్ళకో, లేకపోతే వాళ్ళ బ్రదర్సో, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ట్రేడర్స్ అయితే తప్ప ఆ 1% వాళ్ళు కూడా అంత స్కిల్ఫుల్ అవ్వరు. ఎందుకంటే అట్లీస్ట్ 3 to 4 years, అట్లీస్ట్ 3 years మనం 3-4 years దాంట్లోనే కంటిన్యూగా ఉంటే తప్ప మనం ప్రాఫిటబుల్గా అయ్యే ఛాన్సెస్ ఉండవు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. సో బిగ్ ప్రాఫిట్స్ అనేది కూడా వెరీ కామన్. బిగ్ ప్రాఫిట్స్ అంటే మన క్యాపిటల్ డబల్ అయిపోవడం కాదు, మన క్యాపిటల్లో 10% 1 dayలో సంపాదించడం అనేది బిగ్ ప్రాఫిట్. 10% వచ్చింది అంటే ఆ డే ఒక 2-3 days ట్రేడ్ చేయకండి. ఎందుకంటే మీరు చాలా ఆనందంగా ఉన్న టైంలో ఏమవుతుంది అంటే రిమైనింగ్ చాలా ట్రేడ్స్ తీసేసుకుంటారు. ఎందుకంటే చాలా ప్రాఫిట్ ఉంది కదా, ఈ రిస్కీ ట్రేడ్ తీసుకుంటే తప్పేంటి అని చెప్పి ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. ఓకే, సో బిగ్ ప్రాఫిట్స్ వచ్చిన రోజు కూడా ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. 10th one, టైం ఫ్రేమ్. చాలా మంది బిగినర్స్, మీకు అసలు నాకు తెలిసి దాంట్లో వోల్టాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. అసలు బ్యాంక్ నిఫ్టీలో 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నారు. 1 minute టైం ఫ్రేమ్లో మీరు స్కాల్పింగ్ చేసేసే అంత కాదండి. ఎందుకంటే అట్లీస్ట్ స్కాల్పింగ్కి 6-7 years పైన ఎక్స్పీరియన్స్ ఉంటేనే స్కాల్పింగ్ చేయండి. స్కాల్పింగ్ జోలికి వెళ్ళకండి. స్కాల్పింగ్ జోలికి వెళ్తే చాలా వరకు నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. స్కాల్పింగ్ కూడా అసలు 1 minute టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్ జోలికి వెళ్ళకండి. అట్లీస్ట్ మీరు లేదు మనం స్కాల్పింగే చేయాలి, స్కాల్పింగే మీరు ప్రొఫెషన్గా తీసుకోవాలి, చిన్న ప్రాఫిట్స్తో నేను పెద్ద ప్రాఫిట్స్ని బిల్డ్ చేస్తాను అని చెప్పి అనుకుంటే అట్లీస్ట్ ట్రై చేయండి. 3 minutesలో ట్రై చేయండి. ఫస్ట్ 3 minutesలో ట్రై చేసి మీరు పెద్ద క్యాపిటల్ని బిల్డ్ చేశారనుకోండి, దాని తర్వాత 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళండి. డైరెక్ట్గా 1 minute టైం ఫ్రేమ్లో మనకి బై సిగ్నల్స్ చాలా కనిపిస్తాయి, సెల్ సిగ్నల్స్ కనిపిస్తాయి, చాలా కనిపిస్తూ ఉంటాయి. అలా అని చెప్పి మీరు ప్రతిదీ కూడా బై అండ్ సెల్ చేసుకుంటూ పోతే
పెద్ద పెద్ద లాసెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో స్కాల్పింగ్ లో 1 minute టైం ఫ్రేమ్ యూస్ చేసి చిన్న చిన్న ప్రాఫిట్స్ పెద్ద ప్రాఫిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళకండి. ఎందుకంటే స్కాల్పింగ్ చేస్తూ మనం ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, స్కాల్పింగ్ చేస్తూ ఓవర్ ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నేను చాలా మందిని చూశాను. ఎందుకంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ సెట్ అనేది, సైకాలజీ అనేది ఎఫెక్ట్ అయ్యి ఓవర్ ట్రేడింగ్ చేసేస్తూ ఉంటారు. రోజులో ఒక 50 ట్రేడ్స్ 60 ట్రేడ్స్ అలా చేసేస్తే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ట్రేడ్స్ ఎక్కడ దొరుకుతాయండి నాకు అర్థం కాదు. అయినా స్కాల్పింగ్లో దొరుకుతాయి, బట్ అన్ని ట్రేడ్స్ చేయకూడదు. స్కాల్పింగ్ అయినా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఒక లిమిట్ బట్టే మనం కూడా ప్రతిదీ ఫాలో అవ్వాలి. అండ్ 11th పాయింట్, ఓవర్ నైట్ పొజిషన్స్. ఎవరైతే లాస్ చేస్తారో ఇంట్రాడేలో వాళ్ళకి అసలు ఓవర్ నైట్ పొజిషన్ తీసుకోవాలని ఆలోచన ఉండదు. బట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ లాస్ అయింది కాబట్టి రేపు రికవరీ అవుతుంది, ఎల్లుండి రికవరీ అవుతుంది, మండే రికవరీ అవుతుంది, ట్యూస్డే రికవరీ అవుతుంది అని చెప్పి దాన్ని హోల్డ్ చేసుకుంటూ ఓవర్ నైట్ పొజిషన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా చేయకండి. ఓవర్ నైట్ పొజిషన్ తీసుకున్న దానివల్ల చాలామంది చాలా ఎక్కువగా నష్టపోయి ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ పొజిషన్ అనేది ఆ రోజులోనే తెక్కొట్టేయండి. ఆ లాస్ అయినా కూడా ప్రాఫిట్ అయినా కూడా ఆ రోజు తెక్కొట్టేయండి. లేదు ప్రాఫిట్లో ఉన్నాం, ఇంకా నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు హాఫ్ కంటే తక్కువ క్వాంటిటీ అంటే 100 లాట్స్, ఓకే 10 లాట్స్ మీరు తీసుకున్నారు అంటే 2-3 లాట్స్ని మాత్రమే ఓవర్ నైట్ పొజిషన్ కింద యాడ్ చేసుకోండి తప్ప ఓవరాల్గా 100 లాట్స్ని ఆ 10 లాట్స్ని ఓవర్ నైట్ పొజిషన్లో తీసుకోకండి. ఓకే, సో ఓవర్ నైట్ పొజిషన్ని ఎప్పుడు తీసుకోవాలి? అట్లీస్ట్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు. అది కూడా 25% ఆఫ్ అవర్ క్వాంటిటీని మాత్రమే ఓవర్ నైట్ పొజిషన్లో తీసుకోవాలి తప్ప ఫుల్ పొజిషన్ని తీసుకుంటే నష్టపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ 12th పాయింట్, మనం ట్రేడర్ అవ్వాలన్నా కూడా, లేకపోతే ట్రేడింగ్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా, అసలు మనం ట్రేడర్ అని నిరూపించుకోవాలన్నా కూడా క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే జాబ్ చేసి ఆ అమౌంట్ని తీసుకొస్తారో అదన్నా తీసుకోరండి, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసి దాని ద్వారా అమౌంట్ అన్నా తీసుకోరండి. అంతేగాని లోన్స్ ద్వారానో, లేకపోతే రిలేటివ్స్ దగ్గర తీసుకోనో, లేకపోతే మీ అవసరమైన డబ్బుల్ని, స్కూల్ ఫీజెస్ కావచ్చు, కాలేజ్ ఫీజెస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం ఏమైనా దాచుకోనుంటే ఆ డబ్బుని తీసుకొచ్చి ట్రేడింగ్ చేసేసి నష్టపోయి, ఇంకా నేనైతే కొంతమందిని చూశాను, ఒకరైతే డైవర్స్ కూడా తీసుకున్నారు. సో అలా మాత్రం చేయకండి. ఎమర్జెన్సీ ఫండ్స్ని యూజ్ చేయకండి. ఎమర్జెన్సీ ఫండ్స్ని యూజ్ చేస్తే డెఫినెట్లీ మీరు లైఫ్లో చాలా నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. ఒక బిజినెస్ అనుకోండి, అట్లీస్ట్ మన దగ్గర ఫిజికల్ ఐటమ్స్ అన్నా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక హోటల్ పెట్టాం, ఒక హోటల్ నష్టపోయింది అంటే మన దగ్గర ఫిజికల్ ఐటమ్స్ అన్నా ఉంటాయి, అట్లీస్ట్ దాన్ని అమ్మి మళ్ళీ ఆ అమౌంట్ని రీఫండ్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ట్రేడింగ్లో ఎక్కడ కూడా ఫిజికల్ వస్తువులు అనేది ఉండదు. కాంట్రాక్ట్స్లో దట్టు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అయిపోతాయి. ఓకే, అండ్ స్టాక్స్ అయినా కావచ్చు, సో లోన్ అమౌంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ఫండ్స్ కావచ్చు, మీ స్కూల్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్, ఇలాంటి ఏ అమౌంట్ని యూజ్ చేయకండి. వాట్ ఎవర్ మీరు సంపాదించిన శాలరీస్లో నుంచో, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసి వచ్చిన డబ్బుల్లో, లేకపోతే మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవడానికి మీ శాలరీలో నుంచి కొంత పార్ట్ని సైడ్ చేస్తారు కదా, అంటే మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవడానికి, లేకపోతే మన కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవడానికి ఏదైతే అమౌంట్ని మనం సైడ్ చేస్తామో, పక్కన పెట్టుకుంటామో, సేవ్ చేసుకుంటామో, ఆ అమౌంట్తో మాత్రమే ట్రేడ్ చేయండి. మీ యాక్చువల్ ఫుల్ శాలరీస్తో లేకపోతే ఎమర్జెన్సీ ఫండ్స్తో ట్రేడ్ అయితే చేయకండి. సో ఈ 12 పాయింట్స్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.